టికెట్ రానందుకు ఏమన్నా నిరాశలో ఉన్నారా? లోపలికి అడుగు పెడితేనే వెల్కమ్ ద కింగ్ ఆఫ్ ఆర్థర్ అన్నాడు. వండర్ తెప్పిస్తే యువర్ ద నెంబర్ 1 ప్లేస్లో ఉన్నావు, ఎక్కడే కానీ ఏమి లేవు, చాలామంది అన్నీ వచ్చాయి, యువర్ ద నెంబర్ 1 అని. నాకు వద్దు సార్, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. అంటే పదవి మీకున్నది, పవర్ వేరే వాళ్ళ చేతుల్లో. నువ్వు ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడినావు, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. నువ్వు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్నావు కాబట్టి వాళ్ళకు నువ్వు రెస్పాన్సిబిలిటీ, కాబట్టి నువ్వు ఎవరు ఏమన్నా ఈ చెవిలో వదిలేసేసాయి, నీ పని నువ్వు చేస్తావు. అంటే ఫండ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారా మరి? ఎందుకు మిమ్మల్ని? నాకు జన్మ అంటూ ఉంటే నేను కూడా నెక్స్ట్ ఒక రెడ్డి ఒక కమ్మగా ఉట్టాలనుకుంటున్నా అన్నా. ఏమన్నాను అంతే కదన్నా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్లో ఫస్ట్ అనే, సీఎం గారికి ఈడు ఉన్నామన్నా, సీఎం గారు 10 సార్లు నువ్వే ఆడతారన్నా ఎమ్మెల్యే అనే. మరి నాకు ఇప్పుడు ఏం తక్కువ? ఒక కులమే కదా, నేను ఒక ఎస్సీనే కదా, మిగతా అన్నీ ఓకే కదా. టాప్ అని మీరే అంటున్నారు కదా, నేను అనలేదు. ఆల్ సర్వేస్ నేనే అని చెప్తున్నాయి. చివరికి టికెట్ కూడా రాకుండా నిరాకరించినందుకు నీకు ఏదైనా నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నువ్వు దానికి తల వంచి చేసేదానికంటే ఒక చెట్టుకు తాడేసుకొని ఉరేసుకో బెటర్ అని చెప్పడం జరిగింది. పవర్ ఒకరికి, పదవి ఒకరికి. ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉన్నదా వైఎస్ఆర్సీపీ పార్టీలో? అంటే ఇప్పుడు డాక్టర్ సుధీర్ అంటే ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన వ్యక్తి, అంటే నియోజకవర్గంలో బాగా సర్వీస్ చేస్తున్నాడా? ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. నాకు ఏ రోజు డిపార్ట్మెంట్లో నా కాస్ట్ అనేది ఏం గుర్తు రాలేదు. ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చాక నాకు ఎన్నోసార్లు ఇది గుర్తుకు రావడం జరిగింది. అంటే నియోజకవర్గానికే పరిచయం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు నియోజకవర్గం మీద రుద్దుతున్నాడంటారా? అంటే పలు పార్టీలు సంప్రదించినట్లు కూడా మనకు సమాచారం. వచ్చారండి, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. అంటే పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా?